అయితే ఈరోజు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాం. దానికోసం మనకు కావాల్సినవి పచ్చి మామిడికాయ, ఇదేంటో బెల్లం, ఉప్పు, జీలకర్ర, మిరియాలు మర్చిపోతుంటా. ఇక్కడ లైట్ కనపడుతుంది చూడండి, ఇదే యాప పూత. తక్కువ వేసుకున్నాం అన్నమాట, కొద్దిగా చేదు ఎక్కువ అవుతుందని. దాని తర్వాత చింతపండు. ఓకే, చింతపండు అంటే చింతపండు ఉంది లోపల, నీళ్ళని సపరేట్ చేసుకుందాం. అదైతే మనమైతే ఫస్ట్ బెల్లం దంచుకోవాలి. దంచేసామనుకోండి, బెల్లాన్ని దీనికోసం సరిపోయిన అంటే దగ్గర 6-7 మంది ఉన్నాం కాబట్టి ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచుల కమ్మదనం, తెలుగింటి పర్వదినం, వేపమావిళ్ళ పూతలతో, కుహుకోయిళ్ళ కూతలతో, వేల పువ్వులతో, నెలసిగలోన నవ్వులతో, వచ్చనంట తెచ్చనంట సంబరాల అంబరాన్ని. ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది, ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచుల కమ్మదనం, తెలుగింటి పర్వదినం. నెక్స్ట్ మనకి కర్రీ కోసం మిరియాలు, అవుతుందా ఇది మిరియాల పొడి, కారం కోసం బాగా కారం వేసుకుంటా. ఎరువాక సాగుతుంటే పారుతుండగా నీళ్ళు, యాప పూత, నేల తల్లి గుండెలోన పొంగెనంట సరదాలు, గుమ్మాల కందంగా మావి తోరణాలు, కమ్మంగా నోరూరుతున్న పచ్చళ్ళు, అందాలు చిందించు పట్టు పరిగిణిలు, ఆచారం అందించు తెలుగు పంచకట్టులు, కొత్త పంచాంగ శ్రవణాలు, మిత్ర బంధాల కలయికలు, తల్లి గోమాతకే పూజలు, పల్లె భూమాత దీవెనలు, ఇచ్చినంట తెలుగింట సంపదల ఉత్సవాది. ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది, ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది. బతుకు బండిలోన భారమైన అనుభవాల చేదంటే, నిండు గుండెలోన అంతులేని సంతసాల దీపంటే, ఉప్పంటే ఉరికే ఉల్లాసాలే, వగరంటే నీలోన ఉన్న సహనాలే, నీ గొప్ప తాపములే కారమంటే, నీలోని పోరాటమే పంటే. బతుకు షడ్రుచుల సమ్మిళితం, 6 ఋతువుల్లో పరమార్థం, తెలుసుకో అంటూ సత్యాన్ని, మలుచుకో అంటూ జీవితాన్ని, వచ్చినంట తెచ్చినంట సంబరాల అంబరాన్ని. ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది, ఆది యుగాది ఉగాది ఆరంభమైంది ఎడాది. ప్రకృతికే పచ్చదనం, సంస్కృతికే జన్మదినం, షడ్రుచుల కమ్మదనం, తెలుగింటి పర్వదినం, వేపమావిళ్ళ పూతలతో, కుహుకోయిళ్ళ కూతలతో, వేల పువ్వులతో, నెలసిగలోన నవ్వులతో, వచ్చినంట తెచ్చినంట సంబరాల కంబరాన్ని. దేవుడు పెట్టదు యుగాది ఉగాది